హాయ్ ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో మనం బిఎస్టీ గురించి మొత్తం థియరిటికల్ పార్ట్ మొత్తం చూసేసాం కదా. సో ఈ వీడియో నుంచి మనం అసలు క్రియేటింగ్ ఏ బిఎస్టీ విత్ పైథాన్ కోడ్ ఎలాగా, నెక్స్ట్ ఇన్సర్ట్ చేయడానికి కోడ్ పైథాన్లో ఎలాగా, డిలీట్ చేయడానికైనా, సర్చ్ చేయడానికైనా, ట్రావర్స్ చేయడానికైనా కోడ్ ఎలా రాస్తాము. మనం ఆల్రెడీ రూల్స్ అనేది అన్నీ చూసేసాము, ఆల్రెడీ మీకు అంతా తెలుసు. సో ఒకవేళ లాస్ట్ వీడియోస్ చూడకపోతే అది వాచ్ చేసి ఇక్కడికి రండి, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈ రోజు వీడియోలో నేను ఏమనుకుంటున్నా అంటే, ఫస్ట్ అసలు బిఎస్టీ అనేది క్లాస్ క్రియేట్ చేయాలి కదా ముందు, అసలు నోడ్ ఇన్సర్ట్ చేసే ముందు ఆర్ డిలీట్ చేసే ముందు. సో అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. సో నెక్స్ట్ వీడియోలో ఇన్సర్షన్కి ఎలా కోడ్ రాయాలి, ఆ నెక్స్ట్ వీడియోలో సర్చ్ ఆపరేషన్కి ఎలా ఎలా కోడ్ పైథాన్లో రాయాలి, తర్వాత డిలీషన్కి విత్ ఎగ్జాంపుల్స్, ప్రతిదీ విత్ ఎగ్జాంపుల్ ఒక ట్రీ తీసుకొని దానిలో ఇన్సర్ట్ ఎలా చేస్తున్నాం, డిలీట్ ఎలా చేస్తున్నాం, సర్చ్ ఎలా చేస్తున్నాం అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు నా వీడియోస్ని చూసి లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో నాకు కొంచెం ఈ వీడియోస్ అన్నీ చేయాలని ఇంట్రెస్ట్ రావాలంటే మీరు కొంచెం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు కూడా కొంచెం బాగుండేది. సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియోలో మనం క్లాస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం, బిఎస్టీ క్లాస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం పైథాన్ కాన్సెప్ట్స్ మనకు తెలిసి ఉంటే, క్లాస్ ఆబ్జెక్ట్ అని తెలిసి ఉంటే క్లాస్ క్రియేట్ చేస్తాం ప్రతిదానికి. సో క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఇక్కడ ఏదో ఒక నేమ్ ఇవ్వచ్చు, ఇది క్లాస్ నేమ్ అనమాట. సో ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు. మనం బిఎస్టీ అంటే బైనరీ సర్చ్ ట్రీ గురించి చేస్తున్నాం కాబట్టి బిఎస్టీ అని ఇస్తే ఇంకా వేరే వాళ్ళకి కూడా చాలా ఈజీగా అర్థం కావడానికి బిఎస్టీ అని ఇస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి డెఫ్ అనేది ఫంక్షన్స్కి యూజ్ చేస్తాం, ఫంక్షన్స్ ఇన్ పైథాన్లో యూజ్ చేస్తాం. సో ఇనిట్ మెథడ్ అనేది కన్స్ట్రక్టర్, ఇవన్నీ ఆల్రెడీ నా ప్లేలిస్ట్లో ఉంది కదా, పైథాన్ ప్లేలిస్ట్ ఉంది కదా. సో దానిలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఫస్ట్ అది వాచ్ చేయండి. సో ఎస్, సో ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేయాలి, క్లాస్ బిఎస్టీ, తర్వాత ఒక ఫంక్షన్, దానిలో ఇనిట్ అనే కన్స్ట్రక్టర్ని ఫస్ట్ పెట్టాలి. దానిలో సెల్ఫ్ అనే కీవర్డ్ ప్రతిసారి ఉంటుంది, సెల్ఫ్ అనేది పెట్టక్కర్లేదు. సో ఏదేమైనా పెట్టచ్చు, నార్మల్గా అందరూ ఇంకా సెల్ఫ్ అని పెడతారు. సో ఏదో ఒకటి ఆబ్జెక్ట్ లాగా ఇక్కడ పెట్టాలి. నెక్స్ట్ కీ అనేది ఏంటంటే, మనం ఏ వాల్యూ అయితే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో అది కీ అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే ఏ కీ అయితే ఇన్సర్ట్ చేస్తున్నామో అది సెల్ఫ్ డాట్ కీ ఈక్వల్స్ టు కీ, సెల్ఫ్ డాట్ ఎల్ చైల్డ్ ఈక్వల్స్ టు నన్, సెల్ఫ్ డాట్ ఆర్ చైల్డ్ ఈక్వల్స్ టు నన్. అంటే ఏం లేదు. సో ఇలా ఉంది కదా. ఇక్కడ ఏమంటున్నారంటే సెల్ఫ్ డాట్ కీ ఈక్వల్స్ టు కీ అంటే ఏ కీ అయితే, అంటే ఫర్ సపోజ్ 10 అనేది ఇన్సర్ట్ చేస్తాం అనుకోండి. సో ఈ 10 అనేది కీ అవుతుంది అనమాట. సో 10 అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటి, సెల్ఫ్ డాట్ ఎల్ చైల్డ్ నన్ అంటే నల్, సెల్ఫ్ డాట్ ఆర్ చైల్డ్ కూడా నల్ అనమాట. సో ఇలా ఇది క్రియేట్ చేయడానికి, సో ఫస్ట్ ఒక ట్రీ వచ్చింది కదా, సో అది క్రియేట్ చేయడానికి ఇది అనమాట. సో ఇప్పుడు చూడండి, రూట్ ఈక్వల్స్ టు బిఎస్టీ ఆఫ్ 10, ఇది ఆబ్జెక్ట్ అనమాట, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి 10 అనే ఎలిమెంట్ని పంపించాం కీకి. సో అప్పుడు ఇలా అది క్రియేట్ అయింది. సో ఇప్పుడు ప్రింట్ చేసామనుకోండి, దీనికి అవుట్పుట్ ఏమొస్తుందంటే, రూట్ డాట్ కీ అంటే ఇదే కదా 10, రూట్ డాట్ ఎల్ చైల్డ్ అంటే ఏంటి, లెఫ్ట్ చైల్డ్లో ఏముంది నన్, సో 5 కానీ లేదా నన్ కానీ వస్తుంది. దీనిలో ఆర్ చైల్డ్ కూడా నన్ అనమాట. సో ఇది క్రియేషన్ ఆఫ్ బిఎస్టీ అనమాట. సో నెక్స్ట్ వీడియోస్లో మనం ఇన్సర్షన్ ఎలా చేయాలి ఇదంతా చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.